ఇది ఎల్లో ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్ ట్రీ. ఇవన్నీ ఫ్లవర్స్ ట్రీస్. ఇది రోజ్ ఫ్లవర్, అదేమో ఎల్లో, ఇది పింక్. దీని గురించి చెప్పాలి. ఇది రింగ్ బెల్. ఇది రింగ్ చేసినామంటే ఇక్కడ ఎవరు రింగ్ చేస్తే అక్కడ వాళ్ళ మనుషులు నాకు ఫోన్లో కనిపిస్తారనమాట. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. దిస్ వన్ ఈజ్ హాల్. మా ఇల్లు మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఇదంతా హాల్. ఇది కోట్స్ మేము హ్యాంగ్ చేసుకునేది. వింటర్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కోట్లు అవన్నీ ఇంకెక్కడే పెట్టుకుంటాము వేసుకొని బయటకు వెళ్ళడానికి అట్లా. ఇది మా డైనింగ్ టేబుల్, పెద్ద 6 మెంబర్స్ది బిగ్ డైనింగ్ టేబుల్. ఇది మేము ఎప్పుడు యూజ్ చేయం, కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. ఇది బ్లాక్. ఇది వుడ్. ఈ వుడ్ ఇది 2 మ్యాచింగ్ ఉండాలని నేను బ్లాక్ది తీసుకున్నాను. ఇట్లా చైర్స్, ఇది ఈ విధంగా వస్తుంది. చైర్స్ 6 చైర్స్, పెద్ద టేబుల్. ఇది ఇట్లా 3 విండోస్, మంచిగా లైటింగ్ అదంతా వస్తుంది. అన్ని బ్లైండ్స్ క్లోజ్ చేసుకోవడానికి లేదా ఓపెన్ చేసుకోవడానికి. సో ఇవన్నీ మనకి తీసుకున్నప్పుడు మంచిగా ఫ్రెష్గా వెలుతురు వస్తుంది, మళ్ళీ గాలి వస్తుంది, బాగుంటుంది. సో ఇదంతా హాలు. ఈ మోడర్న్లు జస్ట్ ఇక్కడ ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది, అందుకని దీనికి మ్యాచింగ్ అన్నట్టు కొన్నాను. ఈ మోడర్న్స్కి దీనికి అన్నట్టు. ఇటు పక్కకి వెళ్తే ఇది ఒక ప్యాంట్రీ లాగా అనమాట. అన్ని ఏదైనా స్టఫ్ సరుకులు అవి పెట్టుకోవడానికి, గ్రాసరీస్. ఇక్కడ కూడా ఒక కోట్ హ్యాంగ్ చేసుకోవడానికి, కోట్ హ్యాంగ్ చేసుకునేదన్నమాట. కింద అంతా అవన్నీ, పైన అన్ని టూల్స్ పెట్టేస్తాను. ఇదొక ఇదేమో బాత్రూము, 1.5 బాత్రూమ్ ఇది. ఇదంతా ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇది పౌడర్ రూమ్ అంటారు దీన్ని జనరల్గా ఇక్కడ. ఇది ఒకటి బాత్రూము. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే స్టవ్ అన్నీ డంప్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ కూడా లైట్ ఉంటుంది. సో అన్నీ డంప్ చేసుకోవడానికి స్టెప్స్ కింద అనమాట ఇది. సో ఇటు నుంచి గరాజ్ డోర్ ఓపెన్ అనమాట. గరాజ్ డోర్ ఇలా వచ్చేస్తాము. 2 కార్లు ఓపెన్ అవుతుంటే ఇవన్నీ ఏదైనా ఫంక్షన్ పెట్టినప్పుడు చైర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాము. ఈ పిల్లల బైక్స్ ఇవి. ఇది ఒక కారు, ఇది ఒక వ్యాన్. ఇవన్నీ స్టఫ్ పెట్టుకుంటాము. ఇక్కడ కూడా అన్ని స్టఫ్, అటు సైడ్ కూడా అన్ని స్టఫ్ పెట్టేసేస్తాను. దీంట్లో అన్ని సూట్ కేసులు అవన్నీ ఎప్పుడో 1 సంవత్సరం ఎప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు తీసేదన్నమాట. కాబట్టి అన్నీ ఇంక అక్కడ పెట్టేసేస్తాను. వెళ్ళేటప్పుడు తీసుకుంటాము. ఈ కార్లో ఒక కారు ఇటు లోపలికి వచ్చేస్తుంది, ఇటు నుంచి ఇటు లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ గరాజ్ అంటారు దీన్ని. 2 కార్లు ఇక్కడ పెట్టేసేసుకుంటాము. మళ్ళీ క్లోజ్ 2 అటు ఇంకా అటు నుంచి అటు బయటకు వెళ్ళేసాము అనమాట. లోపల నుంచి ఇటు వచ్చి ఇటు కారు ఎక్కి ఇంకా అట్లా వెళ్ళిపోవటము. మళ్ళీ బయట నుంచి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఇంకా లోపల పెట్టేసి మళ్ళీ ఇట్లా లోపల బయటకు వస్తే
ఇదంతా అనమాట. ఇదంతా మాదే ప్లేస్. ఇక్కడ అంతా ఇక్కడ కెమెరా ఉంది. ఎవరు వచ్చేది పోయేది కూడా మాకు తెలిసిపోయింది అనమాట. మొత్తము అన్నీ కెమెరా వల్ల ఇదంతా ఇటు సైడ్. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాను. సో ఇవన్నీ అంటే ఇంకా లోపల ఆ పైప్స్ అవన్నీ హీటరు ఇవన్నమాట. ఇవన్నీ అంతా లోపలికి పెట్టేసి క్లోజ్ చేసేస్తారు అనమాట. అన్ని వాటర్ వచ్చేది మాకు ప్లస్ ఎక్కడ ఆఫ్ చేసేది అవన్నీ అన్నీ వీటిలో ఉంటాయి అన్నమాట. అదంతా పవర్ పాయింట్. అన్ని లైట్లు అవన్నీ పవర్ పాయింట్ అది. సో ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. సో ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు నుంచి ఉంటుంది, అటు మెయిన్ డోర్ నుంచి కూడా ఎంట్రన్స్. రెండు ఎటు వెళ్ళాలనుకుంటే అటు. ఇదంతా హాల్. ఇది డైనింగ్ రూమ్ అని అంటాడు, డైనింగ్ హాల్ అంటాడు. ఇదంతా షెల్ఫ్ ఒకటి, బుక్ స్టోర్స్ బుక్స్ అనమాట. బుక్స్ పెట్టుకునేది, ఐస్ మెటీరియల్ బుక్స్ ఇవన్నీ వాళ్ళు అన్నీ చదువుకునేవి అన్ని బుక్స్ అవన్నీ స్టఫ్. ఇది ఇంకా కొంచెం డెకరేషన్ లాగా చేశాను. ఇదంతా జీసస్ది మంచిగా జాయ్ అనేది. సో ఇది వాషింగ్టన్ స్టేట్ది ఐస్ చేసిందనమాట. ఇది ఐస్ చేసింది మ్యాప్ అనమాట ఇది. సో ఇది స్కూల్లో తను చేసేసింది, అది ఐస్ చేసింది. ఒకటి ఇది కూడా అవార్డు లాగా ఇచ్చారనమాట స్కూల్ది. అవన్నీ ఐస్ బుక్స్, ఐస్ది అవినాష్ అన్ని బుక్స్ అనమాట. మీకు వచ్చేస్తే ఇక్కడ నేను హాల్లోకి ఎంట్రన్స్. ఇదంతా సోఫా. ఈ సోఫా కోసం నేను చాలా షాపింగ్ చేశాను, అన్ని షాప్స్ తిరిగాను. ఇంత నాకు ఎల్లో షేప్ది కావాలి సోఫా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కావాలి డిఫరెంట్గా అని అనుకున్నాను. అందుకే షాప్స్ తిరిగి కొంచెం బాగా సెర్చ్ చేసి ఎట్లా ఉండాలి అనేది తీసుకున్నాను. ఇట్లా సోఫాస్, దానికి బ్యాక్ పిల్లోస్ అన్నమాట, అలా తీసుకున్నాను. సో మీకు ఒకటి గమనించాల్సింది, నాకు మ్యాచింగ్ అన్నీ సేమ్ మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకున్నాను. వుడ్ కలరు ఈ సోఫాస్ రెండు మ్యాచింగ్ ఉండేటట్టు తీసుకున్నాను అనమాట. ఇది ఒక సోఫా, ఇక్కడ ఒక సోఫా. ఇది కాఫీ టేబుల్. ఇదొక అన్ని కొంచెం ఏదన్నా కూర్చొని కాఫీ తాగేటప్పుడు అట్లా ఈ హోల్డర్స్ ఉంటాయి, హోల్డర్స్లో పెట్టుకోవచ్చు. ఈ హోల్డర్స్ ప్లస్ హోల్డర్స్లలో ఏదైనా టీవీ రిమోట్లో అవి పెట్టుకొని లేదా కాఫీ అట్లా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇది కూడా ఒక సోఫాలో ఇది కూడా ఒక స్టోరేజ్ బాక్స్ అన్నమాట. అన్ని స్టోరేజ్ అవి పెట్టేసేసుకుంటాము, స్టోరేజ్ బాక్స్. సో అదొకటి. ఇక్కడ టీవీ అది అవన్నీ పెట్టుకుంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ వస్తే ఇవన్నీ ట్రోఫీస్, ఐస్ మిట్ బైబిల్ క్విజ్లో వాళ్ళని క్విజ్ పార్టిసిపేట్ చేసినప్పుడు మంచిగా విన్ అయినప్పుడు వాళ్ళకి ట్రోఫీస్ ఇచ్చారు. ఇవన్నీ ఐస్ మిట్ ఇద్దరి అన్నమాట ట్రోఫీస్. ఇవి కూడా మెడల్స్. ఇదిగో న్యూ జేబిక్యూ అంటే జూనియర్ బైబిల్ క్విజ్ ఫైనలిస్ట్ అట్లా అన్నమాట. ఇవన్నీ మెడల్స్. ఇవన్నీ అవినాషి ఐస్ అనమాట. ఇవన్నీ ఇది పిక్చర్, ఐస్ పిక్చర్ స్మాల్గా ఉన్నప్పుడు టూలిప్స్ దానికి వెళ్ళినప్పుడు. ఇది కూడా ఒకటి నాకు మంచిగా, ఇది చూడగానే డెకరేషన్ బాగుంటుంది అనిపించింది. సో అందుకే కొనుక్కున్నాను. ఇది అటు ఇటు ఫ్లవర్స్ పెట్టాను. ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట పెట్టాను. ప్లస్ ఇంకా ఇటు పక్క కూడా అన్ని విండోస్ చూసినట్లయితే
అన్ని విండోస్ మంచిగా అది కూడా బయట నుంచి మంచిగా వ్యూ కనిపిస్తుంది బాగా. ప్లస్ ఇక్కడ కూడా ఐస్ పిక్చర్ లాగా వేసింది. క్రాఫ్ట్ సంథింగ్ ఇషిత ఆర్ట్ది చూసింది. మంచి వాక్యం వచ్చి సీనరింగ్ అది బాగా మంచిగా ఉందనిపించింది. సో అది తీసుకున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇది పెయింటింగ్. ఇది నా కొడుకు అవినాష్ పెయింటింగ్ వేసాడు మంచిగా. అసలు పెయింటింగ్ బాగా వేసాడు. సో ఏంటంటే ఇక్కడ ఏదైనా జ్యూస్ అవి పెట్టుకోవడానికి జస్ట్ స్టూల్స్ లాగా, అంటే సోఫాలో కూర్చొని జ్యూస్ అది ఏదైనా కింద పట్టుకోకుండా ఉండడానికి ఇక్కడ పెట్టుకోవడానికి అన్నట్టు జస్ట్ ఇక్కడ ఒక స్టూల్, అక్కడ ఒక స్టూల్ వేసాను. ఇది మనీ ప్లాంట్ నేను బాగా పెంచాను, కానీ అది మధ్యలో అటు ఇటు జరపటం వల్ల కొంచెం తెగిపోయి కొంచెం అది కొంచెం అట్లా అయిపోయింది. సో ఇటు పక్క కూడా బాగా నాకు అంత వెలుతురు వచ్చేస్తుంది మంచిగా. అయితే కొంచెం నీకు ఓకే దట్ సైడ్ యా ఓకే అదర్ సైడ్ మంచిగా అన్నీ నాకు బాగా వెలుతురు బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంట్లోకి వెళ్ళబడుతుంది బాగా మంచిగా. ఇంకా ఒక ఇట్లా చేసినట్లయితే ఇది కిచెన్, ఇదంతా ఇది ప్యాంట్రీ అంటారు దీన్ని. ఇదంతా అన్ని గ్రోసరీస్ సరుకులు అవన్నీ పెట్టుకుంటేది అనమాట. ఇది ఇక్కడ వస్తే ఇది ఐలాండ్ అంటారు. ఇది ఐలాండ్ అంటే మామూలుగా మనం వెజిటబుల్స్ అవి కట్ చేసుకోవడానికి, లేకపోతే మేమైతే ఎక్కువ డైనింగ్ టేబుల్ యూజ్ చేయము. నేను మా హస్బెండ్ ఇక్కడే కూర్చొని తింటాము, పిల్లలేమో టీవీ చూస్తా సోఫాలో కూర్చొని తింటారు. ఇది ఐలాండ్ అనమాట. ఇది గ్రానైట్. నేను నాకు అన్ని మ్యాచింగ్ ఉండాలన్నట్టు ఇది గ్రానైట్ చూజ్ చేసుకున్నాను. గ్రానైట్ క్వాడ్జో ఏదో సంథింగ్ నాకు గుర్తులేదు, రెండిట్లో ఏదో ఒకటి అనమాట. అది చూజ్ చేసుకున్నాను. సో ఇదంతా కౌంటర్ టాప్స్. సో ఇది టోస్టర్, బ్రెడ్ టోస్టర్ అది. సో ఇదంతా కౌంటర్ టాప్స్. ప్లస్ ఈ షింక్ విషయానికి వస్తే నేను పెద్దగా ఉండాలి మంచిగా, ఏదన్నా డిషెస్ అవి వాష్ చేసుకోవడానికి పెద్దగా ఉండాలి అని అనుకున్నాను. కానీ ఫస్ట్ అసలు పెద్దది పెట్టించుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకా పెద్దదంటే అన్నీ చాలా లేదు. 2గా తీసుకుంటే ఏంటంటే ఒక్కోసారి కొన్ని అటు డిషెస్ పెట్టుకొని ఒక్కోసారి ఇట్లా అట్లా యూజ్ అవుతుంది అని ఆలోచించి సో 2 షింక్స్ ఉండేటట్టు తీసుకున్నాను. సో ఇవి కూడా అవన్నీ నేను నా ఎట్లా అయితే బాగుంటుంది అని చెప్పి ఇది కూడా నేను ఇట్లా తీసుకొని కడుక్కోవడానికి అన్నట్టు యూజ్ఫుల్గా అవడానికి ఇట్లా తీసుకున్నాను. ఇది కూడా ఇట్లా. సో నేను అట్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నేను అలోవెరా చెట్టు వేసాను. ఇది అలోవెరా చెట్టు. సో మంచిగా అది మంచిది కదా ఇంట్లో ఉంటే అని అనిపించింది. ఇది కూడా గడ్డి అనమాట, మొలక పెంచుదాము అనుకున్నాను కానీ అది ఎండిపోయింది. ఎప్పుడన్నా ఇది ఫ్లవర్ వాజు ఎప్పుడన్నా నేను మంచిగా మా ఇంట్లో బాగా రోజ్ ఫ్లవర్స్ బాగా వస్తాయి, ఎల్లో ఫ్లవర్స్ పెద్దవి వస్తాయి అనమాట. ఊరికేం చేస్తాను, ఏం పెట్టుకోను నేను, అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటాను. ఇది కూడా ఒక మంచి ఫ్లవర్స్ వచ్చే ట్రీ అనమాట. సో ఇట్లా ఇది నాదంతా కౌంటర్ టాప్. ఇదంతా ఇది మాది చిన్న రోలు. నేను టీ అది అల్లం అయ్యి దంచుకోవడానికి చేస్తాను. ఇవన్నీ కత్తులు అనమాట, డిఫరెంట్ కత్తులు. అంటే నైఫ్స్ అవన్నీ, సీజరు, ఇంకా మళ్ళీ సీజర్కి కూడా ఎక్కడికి ఎత్తుకోవాల్సిన పని లేకుండా అన్నీ నాకు అనమాట. వీటికి ఇది రైస్ కుక్కర్,
ఇది ఈ కౌంటర్ టాప్, ఇది స్టవ్, ఇది స్టవ్ నాది 5 బర్నర్ 5. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం మీడియం సైజు, ఇది స్మాల్, ఇదేమో బిగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ప్యాన్ పెట్టేసి దోశలు అవి వేసిస్తాను అనమాట మా పిల్లలకి ఫ్యామిలీకి. ఇదంతా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ లోపల ఇదంతా. సో ఇవన్నీ లైట్స్ ఫ్యాన్ అనమాట, అదంతా పోవటానికి నాకు. ప్లస్ స్టవ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇది నేను అన్ని బేక్ చేస్తుంటాను, చికెన్లు అవి అవన్నీ కేక్స్ అవి. సో అది ఒకటి, ఇదంతా నాది స్టవ్. ప్లస్ ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు, అది డిష్ వాషర్. ఇది డిష్ వాషర్ అనమాట. డిషెస్ అన్నీ వేసేసేస్తాను, వేసేసి అన్నీ ఇట్లా పెట్టేసేసి ఇట్లా డిషెస్ పెట్టేసేస్తాను, ప్లేట్స్ ఇట్లా అన్నీ పెట్టేసేస్తాను. దగ్గరికి చూపించి అన్నీ పెట్టేసేస్తాను, ఇట్లా అన్నీ పెట్టేసేసి అన్నీ ఇట్లా ఇది డిష్ వాషర్ అన్నీ పెట్టేసి ఇక్కడ సోప్ పెట్టేసేస్తాను ఇక్కడ. సో ఆ సోప్ పెట్టేస్తే అది టైమర్ తోటి నాకు అంత మంచిగా కడిగేసి అసలు హీట్ చేసి, ఇదిగో హెవీ నార్మల్ హీట్ కూడా చేసేసి వచ్చేస్తుంది నాకు. సో ఇటుపక్క కూడా ఒకటి షెల్ఫ్ లాగా అనమాట, ఏమన్నా గ్లాసెస్ అవి నేను యూజ్ చేయని పెడతాను. ఇటుపక్క చేసినట్లయితే ఈ చైర్స్, ఎందుకంటే ఇక్కడ కూర్చొని దీనికి ఐలాండ్కి ఈక్వల్గా అన్నట్టు కూర్చొని తింటానికి బాగుంటుందని. సో ఇట్లా చైర్స్ తీసుకున్నాను. చైర్స్ కూడా మీరు గమనించాలి, మ్యాచింగ్ అన్నట్టే చూసుకున్నాను నేను. ఎవ్రీథింగ్ వుడ్, చైర్స్, సోఫా అండ్ ఐలాండ్. సో ఇది కూడా నాకు మ్యాచింగ్ అన్నట్టే నేను చూసుకున్నాను. ప్లస్ ఇవన్నీ క్యాబినెట్స్ కూడా ఎక్స్ప్రెస్ వుడ్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా నేను అన్ని సేమ్ యూనిక్గా ఉండాలి అని అనుకొని, సేమ్ మ్యాచింగ్ ఉండాలి అని అనుకొని నేను ప్రిఫర్ చేసుకున్నాను. దీనికోసం షాపింగ్ అసలు చాలా, ఇల్లు కట్టించేటప్పుడు చాలా సేపు ఇవన్నీ మ్యాచింగ్లు వుడ్. ప్లస్ ఇంకొకటి కూడా ఇక్కడ బ్లాక్ స్కాష్ అంటారు దీన్ని. ఇది అసలు నైట్ టైమ్స్ లైట్స్ అవన్నీ వేస్తే బాగా మెరుస్తూ ఉంటుంది. ఇదంతా నేను బ్లాక్ అంటే ఇట్లా మామూలుగా గోడలాగా వస్తే ఏం బాగోదన్నమాట, నాకు అంత నచ్చలేదు, అంత సేమ్గా ఉంటుంది అని. సో అదంతవరకు నేను బ్లాక్ స్ప్లాష్ పెట్టించాను అనమాట. సో అదంతా బాగా మెరుస్తూ ఉంటుంది అసలు నైట్ టైమ్స్ లైటింగ్స్ అయ్యేస్తే. ఇదంతా వుడ్ వర్క్, ఇంకా వుడ్. ఇదొకటి చూసుకున్నట్లయితే ఇది లేజీ సూజన్ అంటారు. నేను అన్ని కప్స్ అవి ఇవి పెడుతుంటాను అనమాట. ఇట్లా మనకి ఏ కప్పు కావాలంటే అది తీసుకోవటము, మళ్ళీ లోపల పెట్టేసుకోవటము అనమాట. కింద పైన అన్నట్టు ఉంటుంది, కింద అన్ని కొంచెం స్టఫ్ పెట్టాను నేను ఇట్లా అనమాట. ఇది లేజీ సూజన్ అంటారు దీన్ని. సో కింద కూడా అట్లాగనే ఉంటుంది, తిప్పటం, రౌండ్ చేయటము, ఈ విధంగా రౌండ్ చేయటము. సో నేను ఇంకా అదొకటి నేను కావాలి ఇట్లా కప్స్ పెట్టుకోవడానికి, అన్నీ ఒకే దగ్గర పెడితే కింద పడిపోతాయి అది ఇదని చెప్పి నేను స్పెషల్గా అది డిజైన్ చేయించుకున్నాను అనమాట. అట్లా నాకు ఐలాండ్ ఇలా ఉండాలి, లేజీ సీజన్ ఉండాలి, ప్లస్ ఇట్లా ఉండాలి అని. ప్లస్ ఇక్కడంతా నేను స్నాక్స్ పెడతాను పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు ఏ స్నాక్ తింటారో వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకొని తినేస్తారనమాట. వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ పెడతాను. ఇంకా అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ అంతా నేను లోపల స్టఫ్స్ పెట్టేసేసుకుంటాను అవన్నీ. ఇక్కడ అంతా ఇది మైక్రోవేవ్. సో ఇది కూడా నాకు లోపలికే ఉండేటట్టు నేను పెట్టించుకున్నాను. సో ఇట్లా అనమాట మైక్రోవేవ్ ఇది. సో ఇట్లా అదంతా తీసుకున్నాను. ఇదంతా నేను వర్క్ చేసే దగ్గర పిక్చర్స్ దిగాను అనమాట. సో ఈ పిక్చర్స్ ఇవి. సో ఇది కూడా కొంచెం గ్రీనరీ లాగా ఉంటుందిలే అని చెప్పి నేను ఇట్లా తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్ గురించి చెప్పాలి. ఫ్రిడ్జ్ నాకు ఏంటంటే షాప్స్కి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్ నాకు సిల్వర్ది ఉందన్నమాట. సిల్వర్ ఉంటే మళ్ళీ సిల్వర్ అట్లా ఉంటే వైట్ సిల్వర్ ఉందన్నమాట షాప్లో. వైట్ సిల్వర్ ఉంటే మళ్ళీ నాకు మ్యాచింగ్ అవ్వదు, ఎట్లా అది ఇదని అనుకున్నాను. మళ్ళీ నేను లేదు, నాకు
బ్లాక్లోనే కావాలి అని అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసి ఇట్లా నేను ఫ్రిడ్జ్ కొన్నాను. ఇది 5 డోర్స్ది, ఈ 2 డోర్స్ లోపల అంత పెద్ద ఫ్రిడ్జ్ నాది, లోపల అవన్నీ పెట్టడానికి అనమాట పెద్దది. ఈ 2 డోర్స్, ఇది ఒక డోరు. ఇదంతా ఏంటంటే అన్నీ నేను కొంచెం మీట్ అవి ఇవి పెట్టేస్తాను, అంటే కూల్ డ్రింక్స్, స్నాక్స్ అట్లా అన్నీ పెట్టేసేస్తాను అనమాట. సో కింద ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా పిల్లల ఐస్ క్రీమ్స్ అని, వెజిటబుల్స్ అవి అని, ఇక్కడేమో చపాతీస్, ఇక్కడ మీట్ అవి ఇంకా స్టోరేజ్ చేసేస్తాను అనమాట. ఇది ఫ్రిడ్జ్. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా, ఇక్కడ ఏంటంటే నేను అన్ని మిల్క్ జ్యూస్లు అవి ఇవి పెట్టేసేస్తాను, జ్యూస్లు అవి పెట్టాను. సో నాకు ఇది 5 డోర్స్ పెద్ద ఫ్రిడ్జ్ అనమాట, ఎల్జీ. నాకు బాగా నచ్చింది ఎల్జీ, సో అది తీసుకున్నాను. ఇక్కడ ఉన్నదే అది టీవీస్ థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడ నాకు వాటర్ అనమాట, వాటర్ వచ్చేటట్టు వాటర్. ఇక్కడ ఏంటంటే కింద ఏంటంటే ఐస్ వచ్చేటట్టు నేను చూసుకున్నాను. సో వాటర్ ఏంటంటే మేము ఇక్కడ వాటరే తాగుతాము, ఎందుకంటే ఇక్కడ అంతా ఫిల్టర్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని, సో ఇక్కడ నుంచి వచ్చే వాటరే మేము తాగుతాము అనమాట, తాగేసేస్తాము. ఇంకా ఐస్ ఏంటంటే ఐస్ ఏదైనా ఐస్ క్యూబ్స్ కావాలన్నప్పుడు అవి యూస్ చేసుకుంటాను. సో ఇది ఫ్రిడ్జ్. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి అంటే ఇది ఒకటి రోటీ మ్యాటిక్, ఇది చపాతీ మేక్ చేసేదన్నమాట. ఇక్కడేమో పిండి వేసేస్తాం ఒక కంటైనర్లో వాటర్ అనమాట, ఇది వాటర్ పెట్టేసేస్తాము. ఒక కంటైనర్లో ఇది ఆయిల్ అనమాట. సో ఇది ఇంకెట్లా మనం తీసేసుకుంటే లోపల అంతా అవే చపాతీస్, ఇదిగో ఇక్కడంతా కలుపుతుంది, పిండి కలిపి ముద్ద చేసి అదంతా చపాతీ చేసేస్తుంది అనమాట. చేసేసి మనకి అదే లోపలే అంతా హీట్ చేసి మంచిగా చపాతీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ చపాతీ ఇది సింగపూర్ వాళ్ళు తయారు చేసింది అనుకుంటాను. ఆర్డర్ చేసుకున్నాను చపాతీస్ కావాలి అని. సో అదొకటి. ఇక్కడ ఇవంతా స్నాక్స్, పిల్లలకి ఏ స్నాక్స్ వాళ్ళ ఇష్టం, ఫ్రూట్స్, డోనట్స్ అండి, కొన్ని ఇండియన్ స్నాక్స్ కూడా నేను చేసి పెట్టేస్తాను అనమాట, నట్స్ అవి బిస్కెట్స్ అవి ఇవన్నీ. సో ఇవన్నీ ఇట్లా పెట్టేసేస్తాను. ఇదంతా కిచెన్. ప్లస్ ఇక్కడ కూడా నాకు ఎందుకంటే మిక్సీ వేసుకోవటానికి వీలుగా అన్నట్టు ఇక్కడ నేను పవర్ పాయింట్స్ పెట్టించుకున్నాను. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా అని మిక్సీ, ఇదేమంటే ఏంటి డిషెస్ అన్నీ వాష్ చేసిన తర్వాత అక్కడ డ్రై మ్యాట్ అనమాట, అది అన్నీ డ్రై చేసుకోవటానికి అట్లా పెట్టుకున్నాను. సో అక్కడ ఇవన్నీ క్యాబినెట్స్, ఇక్కడ కూడా వస్తుంది నాకు, కింద కూడా క్యాబినెట్స్, దీనికి కూడా వస్తుంది, దీనికి అన్ని కార్పెట్ వేస్తాను అనమాట. అంత మళ్ళీ వుడ్ పాడైపోయిద్దేమో అని చెప్పి మంచిగా ఇక్కడేమో ఇది బాగా మంచిగా, ఇది బాగా మెత్తగా ఉంటుంది ఇది, ఎందుకంటే ఎప్పుడు కిచెన్ చేస్తూ ఉంటాం కదా, మెత్తగా ఉంటుంది. సో ఇక్కడ కార్పెట్, ఇక్కడ ఏదన్నా కార్పెట్ వేసాను. సో ఇక్కడ కూడా ఈ చైర్స్కి కార్పెట్ వేసాను, ఎందుకంటే మళ్ళీ ఆ చైర్స్ వల్ల వుడ్ ఏదైనా పాడైపోయిద్దేమో అని చెప్పి ఇక్కడ కార్పెట్ వేసాను. సో ఇక్కడంతా జస్ట్ ఇంకా మామూలుగా కాళ్ళు ఉంటాయి, కాళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి, సో అక్కడ ఏం పెట్టము. ఇక్కడ కూడా ఏడన్నీ వాష్ చేస్తుంటాం కదా, వాటర్ ఏదైనా పడ్డా కూడా పడకుండా ఉంటానికి అన్నట్టు ఇక్కడ కూడా కార్పెట్ మామూలు ఇది వేసాను. ఇది ఇంకా ఇది బ్లాక్ అది డోరు, బ్యాక్ డోర్ అనమాట. సో ఇటు లోపలికి బయటికి వెళ్ళినట్లయితే ఇక్కడ మేము చైర్స్ వేసుకొని కూర్చుంటాము, కొంచెం ఎండకి, లేకపోతే సాయంత్రం పూట కొంచెం సరదాగా. ఈ ట్రీస్ ఇవన్నీ ఇది టమాటా చెట్టు పెంచుతున్నాను, మంచిగా టమాటాలు వచ్చేసాయి బాగా, అన్నీ వస్తున్నాయి. సో ఇది కూడా పచ్చిమిరపకాయల చెట్టు వేసాను, గ్రీన్ చిల్లీస్ చెట్టు, ఇది కూడా అంతా
చెట్స్ అనమాట. అన్ని చెట్లు వేసాను, పెద్ద చెట్టు ఇది ఒకటి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మింట్ చెట్టు, పుదీనా వేసాను, పుదీనాది. సో ఇవన్నీ మామూలుగా క్రోటన్ మొక్క టైప్స్ అనమాట. సో ఇట్లా వస్తే ఇది కూడా మంచిగా ఇట్లా చెట్లు వేస్తాను. సో ఇది అన్ని మొక్కలు తీసుకొచ్చినాయి అయ్యాను అనమాట. ఇక్కడ కూడా గ్యాస్, ఇది గ్యాస్ అనమాట. బార్బిక్యూ అది చేసుకున్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసి మేము చేసుకుంటాం అన్నమాట. ఏదైనా చిన్న పార్టీ అట్లప్పుడు పార్టీస్ అప్పుడు ఇటు పక్కన చూసుకుంటే ఇదంతా నేను గడ్డి అది వేసాను, మొలక వస్తున్నాయి అన్నీ. అంటే మంచిగా గ్రీన్ రేగా కనిపించడానికని అంతకుముందు వేసాను, కాకపోతే ఎండకి మళ్ళీ ఎండిపోయింది, మళ్ళీ వేసాను అనమాట. పడుతున్నాను, అందుకే చిన్నవి వస్తున్నాయి. వెళ్ళినట్టుంటే ఇదంతా ప్లేస్ అదంతా బ్యాక్ యార్డ్ అన్నమాట ఇది. సో ఇదంతా కూడా బ్యాక్ యార్డ్, మంచిగా చాలా ప్లేస్ ఉంటుంది నాకు. ఏదైనా మొక్కలకి ప్లాన్ చేయాలనుకుంటున్నాను వచ్చే సంవత్సరం. ఇక్కడ ఏదైనా వెజిటబుల్స్ అవి వేయాలని. ఇదంతా బ్యాక్ యార్డ్ అనమాట మాది. సో ఇంతవరకు అదంతా ఫెన్స్ వేసేసాను. సో ఎవరు రావటానికి కూడా ఉండదు. ఇక్కడ కానీ వస్తే ఇక్కడ కానీ చేసేసుకొని కూర్చుంటాం మేము కొంచెం అట్లా చల్లగానికి కూర్చొని. ఇది దండము, మా అమ్మ వచ్చినప్పుడు కట్టింది దండము. అది ఎప్పుడన్నా శారీస్ అవి ఆరేసుకోవటానికని దండం కట్టింది. సో ఇటు నుంచి వస్తే వీటన్నిటికీ మేము ఇదిగో ఇట్లా పైకి పెట్టి వాటర్ పెడతామన్నమాట. వాటర్ పెట్టేది మొత్తం అన్నిటికీ, ఆ గడ్డికి వాటి అన్నిటికీ వాటర్ పెట్టేసేస్తాము. ఇటు చేస్తే ఈ మై ట్రాష్ క్యాన్స్ అనమాట, ఇక్కడ పెట్టేసేస్తాము ట్రాష్ క్యాన్స్. ఇదేమంతా రీసైక్లింగ్ అనమాట. ఇది క్యాన్, ఇదేమో అంత మామూలుగా వేరేది అంత గార్బేజ్ ఇది అనమాట. సో దీనికి కూడా నేను లాకేసేస్తాను. అవన్నీ క్యాన్స్ అవి బయట పెట్టాలి, ట్రాష్ అవి అన్నప్పుడు నేను ఇది కీ ఓపెన్ చేసేసి బయట పెట్టేసేస్తాను. ఏసీది మరి ఇంట్లో ఏసీది అనమాట. ఇది బయట పెట్టేస్తాం. ఇక్కడ నుంచి కూడా వాటర్ పెట్టుకోవడానికి అవన్నీ. ఇదంతా ఇంతవరకు మాదనమాట. అదంతా లేదు, మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాను. ఇదంతా ఫెన్స్ అంటారు, వుడ్ ఫెన్స్. ఇదంతా ప్రహరీ లాగా అనమాట మనకి. సో కీస్ తీసుకొని వెళ్తున్నాను లోపలికి. ఇదంతా ఇటు పక్కంతా కంకర అయిపించాను అనమాట. ఎందుకంటే ఈ తీసుకెళ్ళాలంటే కంకర ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇటు కంకర అయిపించాను. ఇవన్నీ ఇంకా మామూలుగా బాగా తోలిచ్చాను అనమాట. లోపలికి వెళ్దాము. ఇదంతా ఇక్కడ కూడా మామూలు బల్బు కెమెరా అన్నట్టు ఉంటుంది నాకు. సో ఇది ట్రీ, ఇది లోపల పెట్టాను. కొంచెం గ్రీనరీస్ లాగా కనిపిస్తుంది అని. మళ్ళీ ఇది వాచ్ చూసుకున్నట్టయితే దాన్ని స్పూన్లతో చేసింది అనమాట ఈ వాచ్. సో ఈ వాచ్ ఒకటి ఇక్కడ కిచెన్లోకి, అంటే ఇంకా అన్ని స్పూన్స్, ఫోర్క్, నైఫ్స్తో చేసింది. సో అదొకటి అనుకున్నాను. ప్లస్ ఇక నేను ఒక డిఫరెంట్గా క్లాత్ కొందాము అని ఆలోచిస్తా ఉన్నాను అనమాట. డిఫరెంట్గా ఉండాలి అని. సో అనుకునే ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ ఒక
నాకు హౌస్ వార్మింగ్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చిందనమాట, క్లాత్ గిఫ్ట్. అది పికాక్ నెమలి షేప్లో ఉంటుంది. సో అదొకటి. ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇదంతా కింద అనమాట, ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా నాకు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లో మాది అన్నీ చూపిస్తాను. ఇదేంటంటే